సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు టమాటా పుట్నాల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి. ముందుగా నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 3 పచ్చిమిర్చి పెద్దవి తీసుకున్నానండి. ఇవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. అవి ఇందులో వేసి ఉడికించుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి ఇవి త్వరగా ఉడికిపోతాయండి. అందుకే నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. త్వరగా ఉడకాలంటే మనం సాల్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతాయండి. సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకున్నామనుకో తొందరగా ఉడికిపోతాయండి. మనకు 5 నిమిషాలు కూడా ఏం పట్టవు, 3 నిమిషాలు ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని మనం దీన్ని ఉడకనిద్దాం. చూడండి, మనకు టమాటాలు మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో ఇప్పుడే మనం పుట్నాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా వేడి ఉన్నప్పుడే పుట్నాలు యాడ్ చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు, చిన్న కప్పు పుట్నాలండి యాడ్ చేస్తున్నాను. చూడండి, చిన్న కప్పు పుట్నాలు ఇందులో వేసి మంచిగా కలుపుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఇలా కలుపుకొని చల్లారనిచ్చి తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఇడ్లీ దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి చట్నీ. చూడండి, మనకి ఇవి చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. మనం ఇంతకుముందు కూడా సాల్ట్ వేసాం కదండి. చెక్ చేసుకుంటూ సాల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పట్టుకొని ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం. మనం ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇది వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. చూడండి, మనకు ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి వేగిపోయండి. ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మన పోపు రెడీ అయింది కదండి. ఇప్పుడు దీన్ని మన టమాటా పుట్నాల చట్నీలో వేసేసుకుందాం. చూడండి, ఇంతే సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. ఊకే పల్లి చట్నీ తినడం కూడా బోరుగా కొట్టేవాళ్ళు ఇదా టమాటా పుట్నాల చట్నీ తయారు చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.